వినా వెంకటేశం ననాథో ననాథో సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ. నమస్కారం, సత్యభాష్యానికి మీ అందరికీ స్వాగతం. ఇవాళ సాయంకాలం ఎంవీఆర్ శాస్త్రి గారితో మాట్లాడుతూ, అయ్యా ఇది మరి ఈ పెద్ద వివాదం అయిపోయింది కదా, దీని గురించి మొన్న ఆదివారం నాడు నేను రోడ్డు ఎక్కాను, మాట్లాడాను, ఆ వీడియో మీరు చూసే ఉంటారు కదా అన్నాను. నిన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రాజ్యంలో ఇటువంటి అరాచకం జరిగింది. వీళ్ళ తండ్రి గారు కూడా ఇటువంటి అరాచకాలే చేశాడు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక కొండని వ్యాపికల్పిస్తానే ఒక వాగ్దానాలు చేసిన మాట మనందరికీ తెలుసు. కాబట్టి పూర్వాపరాలు మనం తెలుసుకోవాలి. వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళిన వాడు చివరికి ఏమయ్యాడో మీకు తెలుసు. ఆ కుప్ప కూలిన హెలికాప్టర్లో 85 కిలోల మనిషి 18 కిలోలు మాత్రమే ఏరుకు వెళ్ళారు. అది ఆయన వస్తువులు అవునో కాదో కూడా మనకు తెలియదు. అంతకంటే దుర్గతి పడుతుంది ఈ దుర్మార్గుడు అయిన జగన్మోహన్ రెడ్డికి. రాజ్యంలో ఎవరున్నారని కాదు, భక్తులు ఎవరనేది మనం నిర్ధారించుకోవాలి. ఈ భక్తులందరం కూడా మన దేవాలయాన్ని మనం కాపాడుకోవాలి. ఉదాహరణకి 33,000 దేవాలయాన్ని ముష్కరులు కూలగొట్టి తగలబెట్టి వాళ్ళ మసీదులు నిర్మించుకుంటారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అందరినీ నిద్ర లేపాడు, నాయన ఇప్పటికన్నా మీరు వేడుకోండి. ప్రసాదంతో వచ్చిందో దేనికి వచ్చిందో తెలియదు. ఈ 33,000 దేవాలయాలు మనం వెనక్కి తీసుకోవాలి. దీనికి ఒక యుద్ధ ప్రాతిపదిక మీద ఏదైనా ఒక ఎజెండా తీసుకోవాలి. రెండవది, ఎటువంటి దేవాలయానికి కూడా గవర్నమెంట్ నుంచి వెనక్కి మనం తీసుకోవాలి. ధార్మిక సంస్థను ఏర్పాటు చేసుకుని మనం ముందుకు పట్టుకెళ్ళాలి. ఇది రెండవది. 1947లో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, మన స్వాతంత్రం మనకు వచ్చింది. 1947 దాకా దేవుడు మాన్యాలు ఏవేవైతే ఉన్నాయో, దేవుడికి ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ ఫస్ట్ మీరు ఎన్యూమరేట్ చేయండి. వాటన్నిటినీ వెనక్కి తీసుకొని దేవుడికి అప్పచెప్పండి. ఎందుకు ఇంత ఆశ అడగచ్చు మీరు. అప్పుడు మనలో ఉన్న బ్యాక్వర్డ్ వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పచ్చు, స్కిల్ ట్రైనింగ్ ఇవ్వచ్చు, హాస్పిటల్స్ కట్టచ్చు. ఎందుకంటే మన దేశమే ధర్మం మీద ఆధారపడ్డ దేశం. దాన్ని ముందుకు పట్టుకెళ్తే అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము, తర్వాత తాంత్రికంగా ఉన్న పీఠాధిపతులందరూ ఒక దగ్గరికి వచ్చి ఒక సంక్షిప్తమైన ఒక బోర్డుని పెట్టి మనకున్న 72 లక్షల దేవాలయాలు యావత్ భారతాన్ని మనమే పరిపాలించుకోవాలి. ఇందులో ఎటువంటి రాజ్యానికి కానీ ఎటువంటి ప్రభుత్వానికి కానీ ఇందులో దఖలు ఉండకూడదు. ఇది మా విన్నపం. అవునయ్యా, ప్రతి ఒక్కళ్ళు సొహం నాలెడ్జ్ తోటి, సొహం విద్యతోటి మాట్లాడుతున్నారు. మొన్న సామవేద షణ్ముఖ శర్మ గారు కూడా ఈనాడులో ఒక కాలం రాస్తూ తన బాధను వ్యక్తం చేశారు. దీన్ని మనం సరిచేయాలని చెప్పి కొన్ని విషయాలు నాకు చెప్పారు. ఆ విషయాల మీద కొంచెం కూలంకషంగా నేను కూడా కాస్త రీసెర్చ్ చేసి ఇదో ఈ వీడియోని మీకు పెడుతున్నాను. స్వయాన స్వామివారే 12 ఏళ్ల బాలుళ్లాగా వచ్చి యుద్ధంలో గాయాలు తగిలి బాధపడుతూ కోలుకుందాం అనుకుంటూ కోలుకోలేక ఇక చచ్చిపోదామని నిర్ధారణ చేసుకుని హాయిగా సుఖంగా చచ్చిపోదాం అనుకున్న సమయంలో ఒక టీనీళ్లు అమ్మే పిల్లాడిగా 12 ఏళ్ల పిల్లాడు వచ్చి లే వెలియాన్ అనే ఒక యోధుడు, అంటే బ్రిటిష్ ఆర్మీలో పనిచేస్తున్న ఓ యోధుడు యుద్ధంలో గాయపడి బాధపడుతున్న వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు బాధపడుతున్నావు, నాకు తెలిసింది, నువ్వు చాలా కాలం నుంచి బాధపడుతున్నావు, చచ్చిపోదాం అనుకుంటున్నావు కదా అని పలకరిస్తే, అంత చికాకులో ఉన్నవాడు లే విలియను అయితే ఏమిటంటావు అన్నట్టుగా పెడితే, నీకు ఒక సులువైన మార్గం చెప్తానయ్యా, ఈ వెంకటేశ్వరుని కనుక నువ్వు తలుచుకున్నట్టయితే, ప్రార్థించినట్టయితే నువ్వు మళ్ళా కోలుకుంటావు అని నాకు అనిపిస్తోంది అంటాడు.
ఎప్పుడైతే తను కోలుకుంటాడని చెప్పాడో ఆ లే విలియన్ అంత చికాకులో కూడా నాకు రాదు కదా ప్రార్థన చేయటం, ఎలా ప్రార్థన చేయాలి అంటే ఈ పిల్లాడు కాస్త చురుగ్గా ముందుకెళ్ళి వాడి 2 చేతులు గట్టిగా పట్టుకుని ప్రణామ స్థితిలో పెట్టేసి ఈ ఈ పద్యాన్ని పాడాడు. వినా వెంకటేశం ననాతో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి, హరే వెంకటేశం ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ. ఇవన్నీ పాడుతూ ఇంకా ఆ లీ విలియన్ చేతులు పట్టుకున్నవాడై అతను నెమ్మదిగా ఒక ఆశ కొద్దీ లీ విలియన్ లేచాడు. లేచి కూర్చునేప్పటికీ చేతులు వదిలిపెట్టి పిల్లాడు వెళ్ళిపోయాడు. అది మొదలు ఒక వారం రోజులో 10 రోజుల్లోనో లీ విలియన్ పూర్తిగా కోలుకున్నాడు. ఇది నేను మాట్లాడుతోంది 1781 ప్రాంతాలు చిత్తూరు దగ్గర. అప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉండేవి. టిప్పు సుల్తాన్ని ఓడించిన తరుణాలు అవన్నీ. ఆ యుద్ధంలో ఇక చచ్చిపోతాడనుకుని ఆర్మీ డాక్టర్స్ కూడా వదిలేసిన వాళ్ళైతే ఇటువంటి ఒక అద్భుతం జరిగేటప్పటికీ ఆర్మీ డాక్టర్స్ కూడా విస్తుపోయారు. ఈ విస్తుపోవడం ఏమిటో తెలియదు కానీ 1801 కల్లా బ్రిటిష్ వారు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం మీద, అంటే అక్కడ ఉన్న తిరుమలేశుడి వెంకటేశ్వర సన్నిధానాన్ని, శ్రీనివాసుడు అనే దేవుణ్ణి కొలుచుకునేవాడు వాడు అక్కడ. అప్పటిదాకా ఆర్కాట్ ప్రభువులైనటువంటి ముస్లిం రాజుల దగ్గర నుంచి వీళ్ళు 1801లో బ్రిటిష్ వాడు దాన్ని కైవసం చేసుకున్నారు. ఏ నెపం మీద? ఈ ముస్లిం రూలర్స్ ఎవరైతే, ఈ తురక రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ చాలా అరాచకం చేస్తున్నారు, స్వామివారికి చేయాల్సిన సేవలు చేయట్లేదు, దొంగిలిస్తున్నారనే ఒక నెపంతో వీళ్ళు దాన్ని తీసేసుకున్నారు. తీసుకున్నవాళ్ళు పోనీ అలా ఊరుకున్నారా? 1821 కల్లా ఆ చిత్తూరు గవర్నర్ అయినటువంటి బ్రూస్ అనేవాడు, ఆ బ్రూస్ ఏం చేశాడంటే 42 పాయింట్స్ తోటి బ్రూస్ కోడ్స్ అని ఒకటి స్థాపించాడు. ఆ నియమను నిబంధనలతో పాటిస్తూ దేవుడికి కైంకర్యం చేసుకుంటూ సేవలు చేసుకుంటూ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు వీళ్ళు చేసేవాళ్ళు. వీళ్ళ ఉద్దేశం వల్ల ఒకటే, ఆ దేవుడు మాన్యం నుంచి వచ్చే సంపద అంతా కూడా వీళ్ళు ఇంగ్లాండ్కి పంపిద్దామని. నెలకి సగటున 25,000 పౌండ్లు పంపిస్తున్నారు. వాళ్ళ పుస్తకాల్లో వాళ్ళు రాసుకుంటారు. ఇది నేను చెప్తున్న విషయం కాదు. ఆ 1921 కల్లా బ్రూస్ కోడ్స్ పెట్టేప్పటికి అప్పటికే బ్రిటిష్ వాళ్ళందరికీ శ్రీనివాసుడి మీద అత్యంత మమకారం వచ్చింది. అందరూ కూడా ఆ దేవుణ్ణి కొలవడం మొదలెడుతున్నారు. ఇది రాణివాసం దాకా వినిపించింది. 1842లో ఆవిడ వీళ్ళందరి చేతిలోంచి దీన్ని తీసేసే ఉత్తర్వులు చేసింది. అంటే మనమేమిటి, యేసుక్రీస్తుని కొలిచేవాళ్ళం కదా, ఈ విగ్రహారాధనలో మనం పడిపోతున్నాం ఏమిటి, కాబట్టి ఇందులోంచి మీరు బయటపడండి అని 1932 వరకు వాళ్ళు బ్రూస్ కోడ్స్ పాటించేవాళ్ళు. ఆ 1232 నుంచి హాతీరామ్ మఠానికి, సంస్థానానికి ఈ కోడ్స్ని ఎలా పెడతారు, ఇంకా మీరు దీన్ని ఎలా అభివృద్ధి చేస్తారు అని చెప్పి అప్పటి నుంచి హాతీరామ్ మఠం వాళ్ళని దీన్ని ఇచ్చేయటం జరిగింది. ఈ హాతీరామ్జీ మఠం వాళ్ళు 90 ఏళ్ల పాటు స్వామివారి సేవలు చేసుకుంటూ స్వామివారి దగ్గర నిత్యం ఏమేం చేయాలో, ఏ సమయాలు ఎలా చేయాలో వాళ్ళు దాన్ని నిర్వహిస్తూ వచ్చారు. 1932లో ప్రప్రథమంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అనేది ఒకటి ఏర్పడింది. ఆ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏర్పడిన తర్వాత మనకి 1947లో స్వాతంత్రం వచ్చింది. అప్పుడు అన్ని పనులు ముగిసిన తర్వాత 1951లో మనది కంబైన్డ్ మద్రాస్ స్టేట్లో ఉండేది ఈ తిరుపతి. అప్పుడు 1951లో హెచ్ఆర్సిఈ, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ చారిటబుల్ ఎండోమెంట్స్ అని దాని కిందకి ఆ టీటీడీ బోర్డు నుంచి డిజాల్వ్ చేసుకొచ్చి అప్పుడు హెచ్ఆర్సిఈ వాళ్ళ కిందకి వచ్చింది. 1956లో మనం తెలుగు భాషా రాజ్యంగా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ విడిపోవటం, 1956లో ఏపీ ఎండోమెంట్స్ యాక్ట్ అనేది ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ హెచ్ఆర్సిఈ యాక్ట్నే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎండోమెంట్స్ యాక్ట్ కింద దాన్ని తెచ్చారు.
56లో వాళ్ళు మొదలెట్టిన తర్వాత 79లో చెన్నారెడ్డి గారు వచ్చినప్పుడు మళ్ళా కొంతమంది భక్తులు కొంతమంది ఆఫీసర్లు అందరూ వెళ్ళి అయ్యా టీటీడీని ఎండోమెంట్స్లో ఉంచకూడదు, దీన్ని టీటీడీ బోర్డు కింద పెట్టాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తే మళ్ళా కాస్త బుద్ధి తెచ్చుకుని దాన్ని టీటీడీ బోర్డు కింద దాన్ని సెపరేట్ చేసే ప్రయత్నం చేశారు. ప్రభువులు మారుతున్నారు, రాజ్యాలు మారుతున్నాయి. 84లో ఎన్టీ రామారావు గారు వచ్చారు. వారు 2 పనులు చేశారు. అవి హిందూ సామ్రాజ్యానికి విరుద్ధంగాను హిందూ హృదయాలకు విరుద్ధంగాను. ఒకటి కరణీకాన్ని మున్సిబుల్ని తీశారు. రెండవది సల్లా కొండయ్య కమిషన్ వేసి 1987లో ఈ ఎండోమెంట్స్ యాక్ట్ నుంచి అర్చకులకి వారసత్వం ఉండకూడదు అనే 2 పాయింట్లు ఏవో తీసుకొచ్చి 79లో చెన్నారెడ్డి గారు స్థాపించిన టీటీడీ బోర్డుని మళ్ళీ డిజాల్వ్ చేసి ఎండోమెంట్స్ యాక్ట్లోకి తెచ్చేశారు. కాబట్టి మిత్రులారా, ఇది మనం కనుక చూసినట్టయితే ఇంగ్లీషు వాళ్ళు ఏదైతే బ్రూస్ కోడ్ పెట్టారో అది కేవలం డబ్బులు తీసుకుని వెళ్ళేందుకు, మనం వేసిన భక్తులు హుండీలో వేసిన డబ్బులు వాళ్ళ సామ్రాజ్యానికి పట్టుకెళ్ళేందుకు కోసమే. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రభువులు మారారు, రాజ్యాలు మారినాయి, పార్టీలు మారినాయి, మన్ని దోచుకోవడం మాత్రం నిరంతరం సాగుతూనే ఉంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే, మొదటిగా టీటీడీ బోర్డుని మళ్ళా పునఃస్థాపించి గవర్నమెంట్ చేతుల్లోంచి అన్ని దేవాలయాల్ని బయటికి తెచ్చి, అంటే ఎండోమెంట్స్ యాక్ట్ నుంచి బయటికి తెచ్చి ఈ సనాతన బోర్డు కింద మనందరం కూడా మన దేవాలయాల్ని మనం సమృద్ధిగా వాటి పాలన చేసుకుందాం. వాటి నుంచి వచ్చే ఆదాయం ధర్మం కోసమే దాన్ని వెచ్చించి మన పురాతనమైన విద్యలని, మనకున్న చేతి విద్యల్ని, వీటన్నిటికీ ప్రోత్సాహం ఇస్తూ మనం ముందుకు వెళ్దాం. మొన్న ఏదో రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాం, బాగానే ఉంది, కానీ పూర్వాపరాల్లోకి వెళితే చాలా విషయాలు తెలుస్తూ ఉన్నాయి మనకి. ఈ వీడియో కనుక మీరు మొదటిసారి వింటున్నట్టయితే దయచేసి సత్యభాష్యానికి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపించండి. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రశస్తాన్ని, ఎటువంటి సన్నివేశాల నుంచి స్వామివారు తనకు కావాల్సిన పని తను చేయించుకుంటాడనే ఒక అద్భుతాన్ని మనం లీ విలియాన్ దగ్గర నుంచి చూసాం. ఇప్పుడు ఇంకొక అద్భుతం, ఒక లడ్డు వివాదం వల్ల బయటపడింది. ఇక్కడి నుంచన్నా మనం కళ్ళు తెరిచి మన దేవాలయాన్ని మనం కాపాడుకుందాం. వచ్చే శీర్షిక వరకు ఉంటాను. మరి రాంబాబు చెరువు, హైదరాబాద్.